హలో అండి. వెల్కమ్ టు నీలా స్వీట్ కిచెన్. ఈరోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే బెల్లం పరమాన్నం ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తాను. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్‌తోనే రైస్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడుక్కొని మనం ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్, 4 గ్లాసుల పాలు వేస్తున్నానండి. మీకు వాటర్ వద్దనుకుంటే పూర్తిగా పాలతోనే చేసుకోవచ్చు. కరెక్ట్‌గా గ్లాస్‌కి 5 గ్లాసులండి. మీరు పాలైనా వేసుకోండి. లేదా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు. చూడండి ఇప్పుడు దీన్ని సిమ్‌లో పెట్టుకొని ఒకటే గుర్తుపెట్టుకోండి. సిమ్‌లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా 22 నిమిషాలకైతే నాకు ఈ పరమాన్నం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి యాలకుల పొడి కోసం నేను యాలకులు దంచుకుంటున్నానండి. అలాగే బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకుందాం. ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో మనం రైస్, అదే గ్లాస్‌తో 2 గ్లాసులు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదే మెజర్‌మెంట్ అండి. మీరు ఎంత క్వాంటిటీ చేసినా ఇదే మెజర్‌మెంట్ ఫాలో అవ్వండి. చూడండి మన పరమాన్నం అయితే చక్కగా ఉడుకుతుంది. పాలు చూసారా ఎంత చక్కగా పొంగాయో గదా! చూడండి మనకి రైస్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేయాలి గుర్తుపెట్టుకోండి. రైస్ ఉడకకుండా బెల్లం వేశారంటే రైస్ ఇంక అస్సలు ఉడకదండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుందండి. మీరు ఏ పూజలప్పుడైనా అలా స్టవ్ మీద పెట్టేసి మీరు వేరే పనులు చేసుకున్నా సరే సరిపోతుంది. ఇందులో చిటికెడు పచ్చకర్పూరం వేయండి. నైవేద్యంకి కంపల్సరీ వేస్తారండి. ఎందుకంటే పరమాన్నం సిమ్‌లో పెట్టేసి మనం ఇంకా దేవుడి పనులేవైనా చేసుకొని వచ్చేలోగా చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం జీడిపప్పు ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకొని దంచుకున్న యాలకుల పొడి, అలాగే ఈ జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోండి. మీకు ఇంత పలచగా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే వేడి తగ్గేసరికి పూర్తిగా చిక్కబడిపోతుంది. అంతేనండి మన పరమాన్నం అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.